గద్దరన్న మూడో వర్ధంతి సందర్భంగా స్మారక ఉపన్యాసం ఒక కొత్త ఒరవడి ప్రకాష్ అంబేద్కర్ గారు ఇవాళ స్మారక ఉపన్యాసం చేస్తున్నారు. నిజానికి గద్దరన్న వారసత్వాన్ని కొనసాగించడం అంటే ఆయన చివరి పాటలో దండం పెడతాను కదా నీ పక్కనే నేను ఆయన చివరి పాటలో కోరుకున్నట్టుగా జ్ఞాపకాలు స్మృతులే కాకుండా ఆయన చారిత్రక వారసత్వాన్ని భద్రపరచాల్సి ఉన్నది. ప్రభుత్వం హామీ పడ్డది కానీ ఇప్పటివరకు ఏది చేయలేదు. స్మృతివనం కట్టిస్తా అన్నది స్మృతివనానికి భూమి కేటాయించలేదు. ఆ తర్వాత ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేస్తా అన్నది అది చేయలేదు. ఇప్పటికున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర అది ఫోటోలు దిగడానికి చాలామంది చూస్తున్నారు తప్ప అక్కడ ఉన్న మ్యూజియంను కూడా ఏర్పాటు చేయలేదు. ఈ నిర్లక్ష్యం అనేది గద్దర్ పట్ల మంచిది కాదు. ఎందుకంటే గద్దర్ అన్న ఇంతకుముందు అన్నట్టుగానే చివరిలో ఒక నిరసనకారుడిగా మార్పుకు ఉపయోగపడ్డ మనిషి. అది గుర్తించి అవార్డులు పెట్టినారు, మిగతా విషయాలన్నీ చేసినారు తప్ప ఇది ఒక్కటి చేయలేదు. ప్రభుత్వాన్ని గద్దర్ ఫౌండేషన్ తరఫున ఇప్పటికైనా స్మృతివనం, మ్యూజియం ఏవైతే హామీలు పడ్డారో, ఏమైతే అడిగినారో అవన్నీ ఇవ్వాలని ఇక్కడి నుంచి వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. గద్దర్ అన్న తెలంగాణ కోసం పోరాడినవాడు, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టినవాడు. కానీ మీకు తెలుసా, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. మీరు గమనిస్తుంటే అమ్మా మీరు అటు నేను ఇటు, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. గద్దరన్న విగ్రహం తెల్లాపూర్లో పెట్టినారు. గద్దరన్న విగ్రహానికి ఆ జాగ కోసం కూడా చాలా ప్రయత్నాలు చేసి ఒక విగ్రహం పెట్టినారు. మన్ననూరులో కూడా సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థలో ఇప్పుడే ప్రజా సంస్థ ఒకటి మన్ననూరులో పెట్టినారు. ఇక్కడ ఈ రవీంద్ర భారత్ అనేది హైదరాబాదులో ఉన్న ఒక సాంస్కృతిక కేంద్రం. ఈ సాంస్కృతిక కేంద్రంలో గద్దరన్న విగ్రహం పెడితే తెలంగాణ సంస్కృతికి ఒక చిహ్నంగా ఉండే అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు గద్దరన్న చనిపోయి 3 సంవత్సరాలైంది. మధ్యలో ఒక గాయకుని విగ్రహం అక్కడ ఉంది. ఏంది ఇది తెలంగాణలో? తెలంగాణ వచ్చినట్టేనా? వచ్చినప్పుడు ఒక గాయకుని విగ్రహం ఉన్నప్పుడు మా గద్దరన్న దేనికి తక్కువ? మా గద్దరన్న కదా తెలంగాణకు సంబంధించిన సంస్కృతి, తెలంగాణకు సంబంధించిన అస్తిత్వం మా గద్దరన్న కదా. తెలంగాణ సాంస్కృతిక కేంద్రంలో రవీంద్ర భారతిలో గద్దరన్న విగ్రహం ఉండాలి కదా. ఎవరి విగ్రహం ఉన్నది మేమందరం చూసుకుంటూ ఉన్నాం. మధ్యలో ఇంకొక విగ్రహం వచ్చింది. మైత్రీవనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం వచ్చింది. ఈ 2 విగ్రహాలు చూస్తూ ఉన్నాం మనం. ఎన్టీ రామారావు తెలంగాణ అస్తిత్వానికి సింబల్ కాదు. ఇంకొక విగ్రహం ఇక్కడ ఉన్న బాలసుబ్రహ్మణ్యం కూడా అస్తిత్వానికి సింబల్ కాదు. ఆయన గాయకుడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, గౌరవిద్దాం. కానీ వాళ్ళు తెలంగాణకు సంబంధించిన అస్తిత్వ చిహ్నాలు కాదు. మన అస్తిత్వ చిహ్నం, మన సంస్కృతి చిహ్నం, తెలంగాణ కోసం కొట్లాడిన గద్దరన్న విగ్రహం తప్పనిసరిగా ఈ సాంస్కృతిక కేంద్రంలో పెట్టాలని మనం డిమాండ్ చేయాల్సి ఉన్నది. అస్తిత్వానికి ప్రమాదం వస్తున్న సూచనలు కనబడుతున్నాయి. మీకు ఇవన్నీ చెప్తున్నా అందుకోసమే. ఓదికి ఈ విగ్రహం పెడతారు, ఆ విగ్రహాన్ని వద్దంటే ఊరుకోరు. ఓదికు ఎన్టీ రామారావు విగ్రహం వద్దన్నా పెడతారు. ఎన్ని కచ్చడన్ని కాలిపోయినాయి రాజశేఖర రెడ్డి విగ్రహాలు, ఎన్టీ రామారావు విగ్రహాలు. ఇంకా ఎందుకు పెడుతున్నారు? మా వాళ్ళు లేరా? మా జయశంకర్ లేడా? మా గద్దరన్న లేడా? మా అందశ్రీ లేడా? అందుకోసమే భవిష్యత్తులోనైనా మన అస్తిత్వం మనం నిలుపుకోవడానికి, మన తెలంగాణ తరం మనం నిలుపుకోవడానికి వీళ్ళ విగ్రహాలు పెట్టాలని తప్పనిసరిగా డిమాండ్ చేయాల్సి ఉన్నది. గద్దరన్న విగ్రహం ఇక్కడ పెట్టాలి అని డిమాండ్ చేద్దాం. అట్లాగే గవర్నమెంట్ చెప్పడం కాదు, ఆచరించి చూపించాల్సి ఉన్నది. మ్యూజియం అంటారు, పెట్టారు. గద్దరాన్ని ఎట్లా కాపాడుకుంటాం? వారసత్వాన్ని ఎట్లా నిలుపుకుంటాం?
ప్రతి వర్ధంతికి పాటలు పాడడం ద్వారా నిలుపుకోలేం, ప్రతి జయంతికి పాటలు పాడడం ద్వారా నిలుపుకోలేం. ఆయన ఒక అంతర్జాతీయ కళాకారుడు, అంతర్జాతీయంగా గౌరవించదగ్గ కళాకారుడు, ఆటగాడు పాటగాడే కాదు, ఒక సాంస్కృతిక చిహ్నంగా ఉన్నవాడు. ఆయనను కాపాడుకోవాలన్నా, ఆయన సంస్కృతిని వారసత్వంగా నిలుపుకోవాలన్నా కూడా తప్పనిసరిగా ప్రభుత్వం హామీ ఇచ్చిన అన్ని కోరికల్ని నెరవేర్చాలని గద్దర్ ఫౌండేషన్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమర్ హై గద్దర్ అన్న, జోహార్ గద్దర్ అన్న. థ్యాంక్ యూ.